ధోని అన్న, ఏం టీమ్ సెట్ చేసినావన్నా? మస్తు అనిపిస్తుంది. టీం మొత్తం ఆల్రౌండర్ తోటి కలకలలాడుతుంది. ఇక జల్దీ చెప్పు, మళ్ళా ప్లేయింగ్ లెవెల్ ఎవరు నడిపిద్దాం? అరే తమ్ముడు, ఈ తూరి నన్ను ఇన్వాల్వ్ చేయకు. మంచి టీం సెట్ చేసి పెట్టినా, ఇక నీ పని నువ్వే చూసుకో. అయినా చాలా టైం ఉంది కదా తమ్మి, ఎందుకని దురుకులాడతాను? ఏ ఉరుకులాట కదన్నా, ఉత్సాహం. టీంను చూస్తుంటే లోపల నుండి తన్నుకొత్తాంది. ఈసారి ఎట్లయినా సరే కప్పు కొట్టి నీ చేతిలో పెట్టి నిన్ను హ్యాపీగా ఇంటికి పంపిస్తా. అంటే ఏందన్నట్టు తమ్మి? నన్ను ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామని చూస్తానరా తమ్మి? నేను ఆడేదే నీకోసం. నిన్ను ఒక మంచి కెప్టెన్ చేసి టీం మొత్తం నీ చేతిలో పెట్టి పోదామని చూస్తానా. నువ్వేమో నన్ను ఎప్పుడెప్పుడు పంపిద్దామని చూస్తున్నావులే. అన్న, నేను కూడా గదే చెప్తానా. నేనేందో నా కెప్టెన్సీ ఏందో చూపిస్తా. అరే, గింత మంచి టీం ని చేతిలో పెట్టినాక కూడా కప్పు కొట్టకపోతే ఇజ్జత్ పోతుంది. కాన్వే, రచిన్ రవీంద్ర, శామ్ కరణ్, అశ్విన్ అన్న, నూర్ అహ్మద్, త్రిపాఠి, దీపక్ కూడా గింతమంది తోపులను తీసుకొచ్చినావు. ఈ ఎట్లయినా సరే కప్పు కొట్టాల్సిందే. సిఎస్కేలకు రాగానే సొంత ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. నీ అవ్వ ఏం ఫీల్ ఉన్నది గీడ. ఇక షపాక్ల బాలు గింగిరాలు గింగిరాలు తిరగాలే. అశ్విన్ బ్రో, ఐపీఎల్లో మన ఇద్దరం కలిసి బౌలింగ్ చేయక చాలా దినాలు అవుతుంది. ఇక మన ఇద్దరం కలిసి బౌలింగ్ చేస్తే ఒక్కొక్కరికి మడతడిపోతుంది. నీ అవ్వ ఏందన్నా ఇది? నేను కూడా ఉన్నా అదే గీడ. నేను కూడా స్పిన్నర్నే. నన్ను మర్చిపోయారా ఇట్లా? లేకపోతే ఒట్టిగానే పక్క కూర్చోబెడదాం అనుకుంటారా? అరే వారి, 10 కోట్లు తీసుకొని పడుకుందాం అనుకుంటున్నావా? నువ్వు నాకని 25 లక్షలు ఎక్కువ తీసుకున్నావు అరే తమ్మి. అట్ట ఎట్లా కూర్చుంటావు? ప్రతి మ్యాచ్ ఆడాలి. అన్నా నేను ఆడతానే అంటన్నా. ఆడనని నేను ఎప్పుడు చెప్పినా? మనం ముగ్గురం కలిసి కుమ్మేద్దాం. ధోని అన్న, నేను ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ని. ఓపెనింగ్ బౌలింగ్ చేస్తా, ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తా. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తా, బ్యాటింగ్లో ఫినిషింగ్ చేస్తా. కరణు, శామ్ కరణ్ నా పేరుకే 10-12 కోట్లు వస్తాయి అనుకున్నా. మీరేమో 2,40 లక్షలు ఇస్తాండ్రు. 100-150 ఇస్తే సరిపోయే నూర్ అహ్మద్కి 10 కోట్లు ఇస్తాండ్రు. ఇదేం లెక్కన నాకు అర్థం కాదు. ఓరి నీ తెల్ల మొక్కపోడా, నీ కళ్ళు పడ్డా ఇక? ఇంకా ఎవరు వత్తలేరేందా అని చూస్తానా. ఈ రాత్రికి దిష్టి తీసుకొని 3 నిమ్మకాయలు తిప్పేసి 3 బట్టల కాడ పడేస్తా. నువ్వేమన్నా చేసుకోరా బై. నీకు 10 కోట్లు ఇచ్చుడు దండుగా. దాంట్లోకెళ్ళి సగం నాకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా గంతే. చెన్నై చెపాక్ పిచ్చు, స్పిన్నర్ల పిచ్చు. గందుకే నన్ను 10 కోట్లు పెట్టి తీసుకున్నారు. అయినా పోయిన ఏడాదిగా పంజాబ్ వాళ్ళ దగ్గర నుంచి 18.5 కోట్లు తీసుకున్నావు. ఏం బీకినావు? టీం మొత్తాన్ని అడ్డంగా వండబెట్టినావు. గందికై తూరి గట్టిగా లేపుదాం అనుకున్నా. గాలేమో నన్ను తీసుకోకపా. పోనితి, అది ఇది కలిపి ఏడాది నేనేందో చూపిస్తా. తమ్ముడు శామ్ కరణ్, ఎందుకట్లా లోలి చేస్తాను? నిన్ను మేము విడిచిపెట్టినాకనే కదా ఇక పంజాబ్ వాళ్ళు 18.5 కోట్లు ఇచ్చి తీసుకున్నారు. 2 సీజన్ మా పేరు చెప్పుకొని మంచిగానే ఎన్కేసుకున్నావు. ఇక తిరిగి ఇచ్చే టైం వచ్చింది, ఇచ్చేయాలి. అందుకే నిన్ను తీసుకున్నది. అంటే ఏందన్నా, ఇంకా పైసలు మీకు ఇయ్యాలైంది? ఏ పైసలు కత్తా, మీ పర్ఫార్మెన్స్ కావాలి. చూస్తా, ఈ పొద్దు చక్క ఆడపోతే తొక్క తీసి నారదిస్తా. అయినా ఏంది ఇది? బుడ్డ పోరగాల లెక్క పైసల గురించి కొట్లాడుకుంటారు ఏంది? గందుకేనా మిమ్మల్ని తీసుకున్నది? బాగా ఆడి మ్యాచ్లు గెలిపియాలి. ఇంకా కాన్వే చూడు, ఎంత ఇత్తంత తీసుకొని ఆడనీకి రెడీగా ఉన్నాడు. పైసలు ఏముందన్నా, పర్ఫార్మెన్స్ కావాలి. ఈ పొద్దున ఎట్లా ఆడుతున్నావు చూడు. నువ్వు ఆపమనదాకా కొట్టుడే కొట్టుడు. అరే తమ్మి, నేను తీసుకున్నదే గందుకు. నువ్వు మన కెప్టెన్ రుతురాజు కలిసి పవర్ ప్లేలోనే పరుగుల వరద వారియాలే. నువ్వు చూడన్నా, మోత బౌండరీల మోత మోగిస్తాం. ధోని బ్రో, నాకు ముచ్చట అర్థమైతలేదు. అసలు నన్ను ఎందుకు తీసుకోలే చెప్పు. నువ్వు ఎట్లా కావాలంటే గట్లా ఆడినా, నువ్వేడు ఆడమంటే ఆడాన్యా. గసొంటిది నన్ను తీసుకోకుంటే ఎట్లా అనిపిస్తే చెప్పు. అరే జర్రంతా నా పని అయిపోయింది అనుకున్నా. ఆఖరిగా కేకేఆర్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి సరిపోయింది. నీకేందివా, నాకే తీసుకోలే. ఎన్ని దినాల నుండి టీంలుండి మిడిల్ ఆర్డర్లా స్తంభం లెక్కుండే. రన్నులకు కొట్టినా, వికెట్ల తీసినా. గసొంటి నన్నే తీసుకోలే, నిన్నేం తీసుకుంటారు? అంటే అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇచ్చినావు కదా, ఐపీఎల్ కూడా రిటైర్మెంట్ ఇచ్చినావు అనుకున్నట్టున్నారు. మిమ్మల్ని ఏమోగానే నాదైతే ఇజ్జతంతా పోయింది. పోయిన ఏడాది 14 కోట్లకు తీసుకున్నారు ఈ చెన్నయ్యోళ్ళు. ఈ తూరి ఎవ్వరు తీసుకోకపోయా. మీరేనాయం ఆ కేకేఆర్ వాళ్ళు కనీసం బేస్ ప్రైస్ కన్నా తీసుకున్నారు. తమ్మి, నువ్వు కూడా మాట్లాడుతున్నావా అన్వే? నీకేం అనిపిస్తలేదా? నీ వల్ల పోయిన ఏడాది గెలిచే మ్యాచ్లు కూడా మింగినాయి. గసొంటి నేను ఎవరైనా తీసుకుంటారా మళ్ళా? వాళ్ళందరూ కాదు గాని నన్నెందుకు తీసుకోలే ఎప్పుడు ముందుగాల? అరే, సిఎస్కేకి మెయిన్ బౌలర్ని. ఇండియాకి సెలెక్ట్ కాకపోయినా ఫీల్ కాలే గాని సిఎస్కేలో తీసుకోలే అంటే మస్తు బాధ అనిపిస్తుంది. అరే నన్నే తీసుకోలే, నిన్నేం తీసుకుంటారా వేచాహారు? నాకు అర్థం కాకడుగుతా. తమ్ముడు, దీపక్ చాహర్ అంటే ఏందనుకున్నావు? పవర్ ప్లేలోనే 3-4 వికెట్లు విసికేస్తోని. సిఎస్కే బౌలింగ్ అంటే దీపక్ చాహర్ అన్నట్టు గట్లుండే. చూసిన తీవే, 2-3 మ్యాచ్లు ఆడుతావు, 3-4 మ్యాచ్లు పడుకుంటావు. నువ్వు లేనప్పుడు మ్యాచ్లు గెలిపించింది నేనే. నాకు చెప్తానవా నువ్వు? ఏ మాట కామాట. మనం లేకపోయేసరికి సిఎస్కే బౌలింగ్ చాలా వీక్ అనిపిస్తుంది. ఏ వీకు? ఈ వీకా లాస్ట్ వీకా? దుబే అంటే ఏందనుకుంటారు? 6ల మీద 6లే కాదు, వికెట్ల మీద వికెట్లు కూడా ఎగరగొడతా. ధోని అన్న, ఇతడు నువ్వు ఎట్లయినా సరే నాకు బౌలింగ్ ఇవ్వాలి. తమ్మి వద్దురా నాయన, నువ్వు నీ 6 చాలు మాకు. మిడిల్ ఆర్డర్లా నువ్వే మాకు మెయిన్ ప్లేయర్వి. మ్యాచ్లను గిర్రన మలుపు తిప్పాలే. గది చూసుకో నువ్వు చాలు. నువ్వు నీ మొహమాటం. మన ఫాస్ట్ బౌలింగ్ చక్కగా లేదని అందరు హెచ్చరికలు చేస్తాండ్రు. నువ్వు నాకు బాలిచ్చి చూడు, వికెట్ ఎట్లా ఎగరగొడుతున్నావు. నీకో దండవరా నాయన. నీకు బౌలింగ్ ఇవ్వాలంటే నిన్ను ఫీల్డ్లో ఉంచాలి. నీ ఫీల్డింగ్ చూస్తే నాకు నిద్ర కూడా రాదు. నువ్వు 6లు కొట్టుకుంటా చక్కగా రెస్ట్ తీసుకో చాలు. గా బౌలింగ్ చేయడానికి మన దగ్గర చాలా మంది ఉన్నారు. మరి మీకేమనిపిస్తుంది? సిఎస్కే కప్పు కొడుతుందా లేదా? లైక్ చేసి కామెంట్లలో చెప్పుర్రి.